కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే నిర్గమాకాండం వివరణట 40 అధ్యాయాలు. ఈ 40 అధ్యాయాలు వివరిస్తే ఏమైపోతారు? నాకు ఒక వచనం వివరించడానికే గంటడుతుంది. అలాంటిది 40 అధ్యాయాలు వివరించాలంటే అయిపోయినట్టు. మీరు నాకే అవదు. ఈ సంవత్సరం ఇచ్చిన ఈ సంవత్సరం పాటు చెప్పమంటే అది అవ్వదు. కాబట్టి క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను దేవుని కృపను బట్టి. కొన్ని విషయాలు, అన్ని విషయాలు చెప్పడానికి సాధ్యపడదు, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి సిద్ధపడదాం. రైట్. ఈ నిర్గమాకాండం గురించి క్లుప్తంగా ఎందుకంటే చెప్పాలి అంటే నాకు అక్కడ నిర్గమాకాండంలోకి వెళ్తే అవ్వదు. కాబట్టి నేను రూటు మార్చి చెప్తాను. ఎలా రూటు మార్చి చెప్తానంటే, నిర్గమాకాండం గురించి రాయబడినటువంటి కొన్ని మాటలు ఉంటాయి. కీర్తన గ్రంథం 105వ కీర్తన. కీర్తనకారుడు చరిత్రను చాలా చక్కగా పాట రూపంలో రాశాడు. ఎందుకంటే క్లిష్టమైన విషయాలు కూడా పాటలతో చాలా ఈజీగా నేర్పించేయచ్చు. ఆ టెక్నిక్ ఉంది. అది మీరు గమనిస్తే కుటుంబ వ్యవస్థలో ముందుకు వెళ్ళడానికి కూడా పెద్దలు కొన్ని పాటలు రాయించి పిల్లల చేత పాడిస్తుంటారు. ఆ పాటలు ఏంటో మనందరూ తెలుసు. ఓ పాట ఉంటుంది చూడండి, బుర్రు పెట్ట తుర్రుమందట. ఎందుకు తుర్రుమంది? చిన్నపిల్లలు పాడుకునే పాటలు. బుర్రు పెట్ట ఎందుకు తుర్రుమంది అంటే అన్నారు, పడమటింట కాపురం చేయనందట. ఆవిడకి పడమటింట్లో కాపురం చేయడం నచ్చలేదట. అందుకు వెళ్ళిపోయింది. అది ఇల్లు విడిచిపెట్టి. ఎందుకు వెళ్ళిపోయింది అంటే నచ్చలేదట. అమ్మా నాన్న ఒక ఇల్లు చూసి అక్కడ కాపురం చేయమని పెళ్లి చేస్తే అది నచ్చలేదన్నదట. నెక్స్ట్, అత్త తెచ్చిన కొత్త చీర కట్నందట. నెక్స్ట్, మామ తెచ్చిన మల్లెపూలు ముడవనందట. మరి ఈ రెండూ చేయకపోతే ఏం జరుగుద్ది? వచ్చాడు కట్టుకున్నాడు, కుమ్మేశాడట. కుమ్మేసిన తర్వాత ఏం చేయాలి? తుర్రుమంది. ఇది ఎవరికి నేర్పిస్తున్నారు? చిన్నపిల్లలకు. అంటే భవిష్యత్తులో వాళ్ళు ఎదిగిన తర్వాత కుటుంబ వ్యవస్థను ఎలా లీడ్ చేయాలో చాలా చిన్న పాట చాలా తేలికపాటి పదాలతో ఎలా నేర్పించేశారు చూడండి. నేర్పించారా? ఇది పాటకు ఉన్నటువంటి లక్షణం. కాబట్టి పెద్ద మ్యాటర్ని కుదించి చెప్పాలంటే ఎంచుకోవాల్సింది ఏంటన్నమాట? పాట. కాబట్టి ఈ 40 అధ్యాయాల చరిత్ర మీకు చెప్పాలంటే నేను కూడా అధ్యాయాల్లోకి వెళ్తే అవ్వదు. కాబట్టి నేను కూడా ఓ పాటలోకి వెళ్ళాలి. నేను ఎలాగూ రాయలేను. కాబట్టి నా కోసం ముందుగానే మేధావులు రాసుంచారు. 105వ కీర్తనలో ఒక భాగం మనం చూడలేదు. ఎందుకంటే ఆది కాండంలో ఉన్న చరిత్రను ప్రస్తావించుకుంటూ వస్తుంటాడు. 23వ అధ్యాయానికి వచ్చేసరికి నిర్గమాకాండపు చరిత్రను ఎత్తుకుంటుంటాడు ఆయన. ఇక్కడ 23వ వచనం, ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను అన్నాడు. చూడండి, ఇశ్రాయేల్ అంటే యాకోబు. ఇక్కడ కేవలం ఒక్కడి గురించి చెబుతున్న మాట కాదు. ఐగుప్తులోనికి ఎంతమంది వచ్చారు? 70 మంది. స్టెఫెన్ గారు అయితే 75 అన్నారు. 70 ఆ ప్రశ్న అడిగారా? బతికిపోయారు. ఇలా అది కూడా అడిగారు. ఎందుకంటే 75 అంటే ఏమో ఒక ఆయన 70 అన్నాడు, ఇంకొక ఆయన 75. ఈ 75 అని తర్వాత చూద్దాం. ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ రాలేము. కాబట్టి సుమారు ఒక 70 మంది లేదా 75 మంది ఐగుప్తులోనికి వచ్చారట. ఈ 70 మంది చరిత్ర చెప్తున్నాడు ఇక్కడ. యాకోబు అనగానే 70 మందిగా గుర్తుపెట్టుకోండి, ఒక్కడు కాదు. యాకోబు సంతానానికి పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు జనాంగం ఎక్కడికి వచ్చిందట? ఐగుప్తులోనికి వచ్చిందట. యాకోబు హాము దేశమునందు పరదేశిగా ఉండేనన్నాడు. చూడు, ఒక దేశములో పరదేశిగా. ఎందుకంటే ఆ దేశం వాళ్ళది కాదు. ఆ దేశములో పరదేశుగా, పరవాసులుగా బ్రతకడం మొదలుపెట్టారు. ఎంతమంది? 70 మంది. ఈ 70 మంది అక్కడ ఈ బ్రతుకుతున్న ఈ పరదేశంలో ఏం జరుగుతుందో తర్వాత చెప్తున్నాడు. చూడండి, ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధి కలగజేశాను అన్నాడు. చూడండి, బహుసంతానాభివృద్ధి. ఎంతమంది? 70 మంది అట. ఐగుప్తులోనికి వచ్చింది 70 మంది. తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతమంది? 6 లక్షల కాల్బలం.
ఇంకా చెప్పాలంటే 70 మంది వచ్చారు, బయటికి ఎంతమంది వెళ్తున్నారు? 6 లక్షల మంది వీరులు. కాల్బలం అంటే యుద్ధానికి సన్నద్ధులైనటువంటి వీరులు. మరి మిగిలిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు లేడీస్ని లెక్కేయరు, కేవలం పురుషులను మాత్రమే లెక్క వేస్తారు. ఇక ఈ పురుషులను పక్కన పెడితే మిగిలిన వాళ్ళు లెక్కేసుకోండి. ఎందుకంటే పురుషులు 6 లక్షలు అనుకుందాం, భార్యలు 6 లక్షలు, 12 లక్షలు, పిల్లలు ఇంకో 2 ఆర్లు వేసుకోవచ్చు మనం. 2 కాడికి వేసుకుంటే ఎంత అవుతున్నారు? 4 ఆర్లు 24. అంటే సుమారు బయటికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 24 లక్షల మంది. 24 లక్షల మందికి సుమారు 2 మిలియన్ పీపుల్ పైగా వెళ్ళారు బయటికి. 20 లక్షలకు పైగా బయటికి వెళ్ళారంటారు. వచ్చింది ఎంతమంది? 70 మంది వచ్చాట. ఎంతమంది అయిపోయారండి వాళ్ళు? 70 మంది వచ్చారు, ఎంతమంది అయిపోయారు? ఎంతమంది అయిపోయారు? అదే విషయం చెప్తాను చూడండి. ఎందుకు అయిపోయారు అలా అంటే, ఆయన తన ప్రజలకు బహుసంతానాభివృద్ధి కలగజేశాను అన్నాడు. చూడండి, విస్తారంగా పిల్లలు పుట్టేశారు, విస్తారంగా పిల్లలు పుట్టేశారు. ఇంకో విషయం ఏంటో తెలుసా? అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఒక్కడు. ఇష్మాయిల్ని పక్కన పెట్టేసాడు, లెక్కల ప్రకారం ఒక్కడే, వాగ్దాన పుత్రుడు ఒక్కడే. ఇస్సాక్ గారికి ఎంతమంది? 2. యాకోబు గారికి ఎంతమంది? 12 మంది. మీరు గమనించగలిగితే అబ్రహాం గారితో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసా? నీ సంతానానికి కానాను దేశం ఇస్తాను, పైగా నీ సంతానం ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేస్తా అన్నాడు. అలా చెప్పిన ఆయనకి ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కరిని. ఇస్సాక్ కూడా అదే వాగ్దానం చేశాడు. ఆయనకి ఎంతమందిని ఇచ్చాడు? 2. తర్వాత యాకోబుకి అదే వాగ్దానం, ఆయనకి ఎంతమందిని ఇచ్చాడు? 12 మందిని. సుమారు 3 తరాల పాటు వాళ్ళ సంఖ్య చాలా చిన్నది. అబ్రహాం గారితో చెప్పింది ఏంటి తెలుసా? నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారన్నాడు. 3 తరాల పాటు వాళ్ళ సంఖ్య ఎంత అంటే 75 లేదా 70 మంది. దేవుడు వాగ్దానం 3 తరాల పాటు చాలా స్లోగా వచ్చింది. నీకు పిల్లల్ని ఇస్తానన్న వాగ్దానం ఉందే, 3 తరాల పాటు ఆ వాగ్దానం ఎలా కనపడిందంటే చాలా స్లో. ఇదేంటి, ఆయన ఏమో ఆకాశ నక్షత్రాలు అంటాడు, వీళ్ళు చూస్తే 70 మంది. 3 తరాల పాటు చూస్తే 70 మంది అయ్యారట. కానీ లాస్ట్ తరం ఉందే, ఆ ఒక్క తరంలో ఎంత పెరిగారు? 20 లక్షలకు పైగా పెరిగిపోయారండి. ఒక తరానికి ఎంత సంఖ్య అంటే అదే. మీరు ఎప్పుడు గమనించండి, నా బతికేంటి ఎలా ఉంది, నా బతికేంటి ఎలా ఉంది, నా బతికేంటి ఎలా ఉంది అనుకోకండి. ఒకవేళ నీ బతుకు 20 సంవత్సరాలు అలాగే ఉందేమో, 30 సంవత్సరాలు అలాగే ఉందేమో, 40 సంవత్సరాలు అలాగే ఉందేమో, 50 సంవత్సరాలు అలాగే ఉందేమో. దేవుడు ఒకవేళ నీ మీద చూపు పెట్టాడా, వితిన్ 1 ఇయర్లో ఏమైపోతాం? 1 ఇయర్. ఆయన గనక మన అభివృద్ధి పరచాలి అంటే కేవలం 1 ఇయర్లో నీ దశ మాత్రం మార్చేస్తాడు. మొత్తం నీ దశ దిశ అన్నీ మారిపోతాయి. చిట్టికేసే లోపు మొత్తం మారిపోద్ది. ఆశ్చర్యపోతాం. ఏంటిది? పైగా మనమే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఏంటిది ఇలా అయిపోయారు వీళ్ళు? మొన్నటిదాకా ఏం చేశారు? చిరుగుపోని బట్టలేసి తిరిగాడు, చేత్తో ఏదో బట్టి తిరిగాడు. నా కళ్ళ ముందు ఇలా తిరిగిన వాడు ఏమైపోయాడు? సడన్గా అభివృద్ధిలోకి వచ్చేసాడు. ఆశ్చర్యపోతారు. మీరు గమనించండి, ఐగుప్తీయులు అలాగే ఉన్నారు. ఇశ్రాయేలు వాళ్ళ కళ్ళ ముందు ఏమైపోయారు తెలుసా? వాళ్ళు మించి పెరిగిపోయారట. మీరు గమనించండి, ఇశ్రాయేల్ ఐగుప్తులోకి వచ్చేసరికి ఐగుప్తు జనాభా ఎంత తెలియదని చెప్పండి. ఎందుకు? రాయలేదు కాబట్టి. కానీ 70 మంది కంటే చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే లక్షలలో ఐగుప్తీయులు ఉన్నారు, 10లలో ఇశ్రాయేళ్ళు వచ్చారు. 10లలో వచ్చిన ఇశ్రాయేళ్ళు లక్షల్లో మారిపోయారు. లక్షల్లో ఉన్న ఐగుప్తీయులు లక్షల్లోనే ఉండిపోయారు. ఇంకా చెప్పాలంటే లక్షలకు ఇంకా తగ్గిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ జనాభా క్షీణించిపోతుంది, ఇశ్రాయేల్ జనాభా పెరిగిపోతుంది. ఇది చూసాడట ఎవరు? ఫరో. వీడి గుండెలో రాయడిపోయింది. 70 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు వీళ్ళు? 70 మంది వచ్చారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 6 లక్షల కాలుబలం ప్రభువా అనగానే మనోళ్ళు ఎంతమంది? మనోళ్ళు 3 లక్షలే ఉన్నారు కాలుబలం. ఇశ్రాయేల్ ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కాలుబలం. ఇదేంటి, వాళ్ళకి మనకు సంబంధం లేదు. వాళ్ళు పెరిగిపోయారు. ఇదేంటి, 70 మందిగా వచ్చిన వాళ్ళు ఎలా పెరిగిపోయారు అంటే దేవుడు వాళ్ళ సంతానాన్ని దీవించడం మొదలుపెట్టాడు.
ఇప్పుడు వెంటనే ఫరోకు ఒక ఆలోచన వచ్చిందట, ఏమని? వీళ్ళ సంతానాన్ని ఆపాలి. వీళ్ళ సంతానం ఇచ్చేది ఎవరు? అభివృద్ధి పరిచేది ఎవరు? ఆపడానికి ట్రై చేస్తుంది ఎవడు? ఈడు. ఈ గొట్టంగాడు ఆపుతాడట ఎవరిని? ఇందుకే మీరు ఖండానికి ఆపడానికి ట్రై చేస్తుంది ఎవరిని తెలిసి, ఈడు మనుషులను ఆపుదాం అనుకుంటున్నాడు. కానీ అక్కడ సంతానం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడిని ఆపగలడా? ఆపలేడు. ఇక్కడ ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నాయి? మనుషుల మధ్య జరపడం మొదలుపెట్టాడు. వాడు వెంటనే ఆలోచించిన ఆలోచన ఏంటి తెలుసా? వీళ్ళని దూరం పెట్టాలి. ఆ దూరం పెట్టడం కోసం యుక్తిగా ప్రవర్తిస్తున్నాడట. అది తెలివితేటలు అనుకున్నాడు వాడు. ఏంటో తెలివితేటలు అంటే, ఇదిగో మన కోసం ధాన్యం కోసం గదులు తయారు చేయించండి అన్నాడు, పట్నాలు కట్టించండి అన్నాడు. పట్నాలు కట్టించాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ ధాన్యపు గదులు ఎక్కడ కడతారు చెప్పండి? గుడాంస్ ఊరికి బయట కడతారు. ఈ ఊరు బయట ఈ గదులు కట్టించడం కోసం ఈ గ్రామాలలో, పట్టణాల్లో నివసిస్తున్న ఈ పురుషులందరినీ తీసుకుపోయి దూరంగా పెట్టేవారు. ఇప్పుడు భార్యలు ఎక్కడ ఉండిపోతారు? ఇళ్ళ దగ్గర. అంటే భార్యకి భర్తకి ఎడబాటు కలగజేస్తే, భార్య నుంచి భర్తను దూరం చేసేస్తే, వీళ్ళిద్దరిని దూరంగా పెడితే ఏమాగిపోద్ది? సంతానం ఆగిపోద్దని వీడు ఎదవ తెలివితేటలు. నా భాష కొంచెం నాటుకోటి ఉంది, పల్లెటూరు కాబట్టి ఈ మీరు హెడ్డింగ్తో నోట్ చేసుకోకండి, ఫ్లోలో అలా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వదిలేసి ముందు మెయిన్ పాయింట్లు పట్టుకోండి, ఓకేనా? మ్యాక్సిమం వీళ్ళు దూరంగా పెడితేనట సంతానం ఆగిపోయి. ఇటు తెలివితేటలు చూడండి, దూరం పెట్టడం కోసం తీసుకుపోయాడు. విచిత్రం ఏంటంటే వీడు ఎంత దూరం పెడితే అంతగా అభివృద్ధి చెందారట. వీడు ఎంత దూరం చేస్తే అంతగా అభివృద్ధి చెందారట. వీడు ఎంత ఎడబాటు కలగజేస్తుంటే సంతానం అంత పెరిగిపోయారట. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. వీడు ఎడబాటు కలగజేయడం, సంతానం అలా పుట్టడం. ఇక ఇసుకుపోయాడు వాడు. ఏం చేయాలి? నేను ఎంత శ్రమ కలగజేస్తాను, పైగా పని ఎందుకు చేయించాడు తెలుసా? ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిలో నలిపేస్తే పురుషుల్ని, సాయంత్రం ఇంటికి వచ్చి ఏమవుతాడు? అలసిపోయి నిద్రపోతాడు. లేదా ఈ కోపం పెరిగిపోయి, స్ట్రెస్ పెరిగిపోయి ఇలా బంధాలు చెడగొట్టేసుకుంటారు అన్న ఉద్దేశంతో విపరీతమైన ఒత్తిడి పెట్టేశాడట వాళ్ళ మీద. అయినా శ్రమ పరిచిన కొలిది వాళ్ళు పెరిగిపోయారు. శ్రమ పరిచిన కొలిది పెరిగిపోయారట అండి. విపరీతంగా పెరిగిపోయారట. ఇలా పెరిగిపోవడం చూసి ఏం చేస్తున్నారు చూడండి. రాయబడుతున్నమాట, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను అన్నాడు చూడండి. అధిక బలము దయచేసాడట. తన ప్రజలను పగజేయునట్లు, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచున్నట్లు ఆయన వారి హృదయములను తిప్పాను. ఎందుకు వీడికి బుద్ధి వచ్చింది? ఎలా వచ్చింది దుర్బుద్ధి? దేని బట్టి వచ్చింది? ఎవరిచ్చారట? అక్కడ దేవుడిచ్చాడట. ఇవే మనకు కొంచెం బాగా భయంకరమైన మాటలాగా అనిపిస్తూ ఉంటాయి. ఇదేంటండి, దేవుడు వీళ్ళని శ్రమపరిచేటట్టు చేయడం ఏంటని. అది నెగిటివ్ సెన్స్లో ఆలోచించకండి, పాజిటివ్గానే ఆలోచించండి. ఎందుకో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ప్రేమించి అన్నయ్య నాకు 10 లక్షలు గిఫ్ట్ ఇచ్చాడు కానుక. నేను తీసుకుని వెళ్తున్నాను, ఎక్కడో ఎవడో చూశాడు, ఇవ్వడం దారిలో నన్ను ఆపి చంపేశాడు అనుకోండి. దేనికోసం? 10 లక్షల కోసం నేను చంపేసి 10 లక్షలు ఎట్టుకుపోయాడు. ఇప్పుడు అన్నయ్య వచ్చి అన్నాడు, తమ్ముడు చావుకి కారణం నేనే అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ చంపేసి నుండి పంపించింది ఎవరు? ఆయన కాదు. మరి దానికి అర్థం ఏంటి? నేను ఆ 10 లక్షలు ఇచ్చి ఉండకపోతే వాడు చూడ్డో, వాడు నన్ను చంపడు. మీ ఆయన మిమ్మల్ని ప్రేమించి 10 కాసులు బంగారం చేయించి ఇచ్చాడు మెడలో. దారంటే వెళ్తా మీరు వేసుకుని వెళ్ళిపోయారు. ఏ పెళ్ళికో ఏ ఫంక్షన్కో ఎవడో చూశాడు, లాక్కెళ్ళిపోయాడు. లాక్కెళ్తా మిమ్మల్ని పొడిచేసి వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు మీ ఆయన అన్నాడు, అనవసరంగా నీ గాయానికి కారణం ఎవరు? నేనే అన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ పొడి చేయమని మీ ఆయన పంపించాడా? కాదు. దానికి అర్థం ఏంటి? నేను ఆ 10 కాసులు నీకు కొనుండకపోతే నువ్వు వేసుకెళ్ళవు,
వాడు నిన్ను కొట్టడు. ఇక్కడ కూడా అదే అర్థం. దేవుడు గనక ఇశ్రాయేలుని దీవించకపోతే ఫరో కోపం వస్తుందా? రాదు. ఫరో కోపం రాకపోతే వీళ్ళ చేత వెట్టి పనులు చేస్తాడా? చేయించడు. దేవుడు విపరీతంగా ఆశీర్వదించాడు కాబట్టి ఎవరికి కోపం వచ్చింది? ఫరో కోపం వచ్చింది. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నేను ఆశీర్వదించాను కాబట్టి వాడి మనసు కఠినమైపోయింది. నా ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు మీకు శత్రువులు అయిపోయారు. మీరు గమనించండి, కొన్నిసార్లు దేవుడు ఆశీర్వాదం మనకి ఏమైపోతుంది తెలుసా? శాపంగా మారిపోతుంది. దేన్ని బట్టి? మన ఎదుగుదల కొంతమంది ఓర్చుకోలేరు. కాబట్టి మన ఎదుగుదలను చూసి అసూయతో మనకు శత్రువులు అయిపోతారు. చివరికి మన ఇంట్లో వాళ్ళే అయిపోవచ్చు, మన చెల్లె అయిపోవచ్చు, మన అక్క అయిపోవచ్చు, మన అన్న అయిపోవచ్చు. దేవుడిని దీవించడం చూసి నీ ఇంట్లో వాళ్ళే నీ మీద పగబెట్టేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే దేవుడిని ఆశీర్వదించడం. ఒకవేళ ఆశీర్వదించకపోతే ప్రాబ్లం లేదు. ఇశ్రాయేలును కనుక అంతగా దీవించకపోతే ఫరోకి అసలు కోపం రమ్మన్నా రాదు. అందుకు చెప్తున్నాడు, నా దీవెని బట్టి వాడు హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది అని అర్థం. అందుకే కుయుక్తిగా నడుచుకునేటట్టు చేసాడని అర్థం ఏంటంటే దేవుడు అంత అధిక బలం వాళ్ళకి ఇవ్వకపోతే వీడికి ఆ కోపం రాదు, కుయుక్త ఆలోచనలు రానే రావు అని అర్థం. కాబట్టి దేవుడట వాళ్ళని ఆశీర్వదించడం వీడికి నచ్చలేదట. నెక్స్ట్, ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోన్ను పంపెను అన్నాడు. చూడండి, మీరు గమనించండి, శ్రమ పరుస్తున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటారు అందరూ. కాముగా ఉన్నాడు అనుకుంటారు. కాముగా ఉన్నాడా? మీరు గమనించండి, వాడికి ఎప్పుడైతే ఆ బుద్ధి పుట్టిందో, ఎప్పుడైతే ఫరోగాడికి ఆ భయంకరమైన ఆలోచన పుట్టిందో వెంటనే నాయకుడు పుట్టేశాడు. అవునా కదా? అంటే వాడు ఎప్పుడైతే కుయుక్త ఆలోచన చేశాడో వెంటనే పరిష్కారం దేవుడు ఏం చేశాడు? వెంటనే పుట్టించేశాడు. కాకపోతే ఎదగడానికి టైం పట్టింది. అంటే పరిష్కారం వెంటనే వచ్చేసింది. దేవుడు వెంటనే పరిష్కారాన్ని సిద్ధపరిచేశాడు. అది మీరు గమనించండి, మనం పుట్టకముందే పాపం చేస్తామన్న సంగతి ఎరిగిన దేవుడు మనం పుట్టకముందే పరిష్కారాన్ని పెట్టప్పుడు పుట్టించాడు. దేవునికి ఉన్నటువంటి తత్వం అది. మనం వదిలేయాలనుకోడు. దేవుడు నా కన్నీళ్ళు చూస్తున్నాడు, పట్టించుకుంటలేదు, నా ఏడుపు వింటున్నాడు, పట్టించుకుంటలేదు, నా మొర వింటున్నాడు, పట్టించుకుంటలేదు, నన్ను ఆదరించట్లేదు అనుకోకండి. ఎందుకంటే మీ సమస్యకు ఆల్రెడీ ఆయన పరిష్కారం ఏర్పరిచే ఉంటాడు. కాకపోతే తగిన కాలం ఉంది, మీ దగ్గరికి వస్తుంది. ఇశ్రాయేలుకు కూడా పరిష్కారం పెట్టేశాడట. ఏంటి? ఆల్రెడీ అహరోను పుట్టేశాడు, మిరియాం పుట్టేసింది, ఇక ఆఖరణ పుట్టాల్సింది ఎవరు? మోషే. మోషేని బయటికి రప్పిస్తున్నాడు. వీడు ఫస్ట్ ఈ సంతానం ఆపడానికి భార్యాభర్తలను దూరం చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడట? ఆడపిల్లనైతే బతకనివ్వండి, మగపిల్లాడినైతే చంపేయండి. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే వస్తుంది. మీరు గమనించండి, ఇశ్రాయేలు సంతానం విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే, నేను అనుకుంటుంటా ఎక్కువ శాతం ఇశ్రాయేలుకు మగపిల్లలే పుట్టుంటారు. ఎందుకంటే ఒక తరంలో లక్షల మంది అంటే మాటల అంతమంది పుట్టేశారంటే ఆలోచన ఏంటంటే వాళ్ళకు పుట్టిన వాళ్ళందరూ మగపిల్లలై ఉండాలి. ఎందుకంటే మగపిల్లలు పుడితే స్త్రీలను ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుని పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేల్లో మగపిల్లడు పుట్టాడు, వాళ్ళు ఆడపిల్ల లేదనుకోండి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? ఐగుప్తురాలని చేసుకున్నాడు అనుకుందాం. ఐగుప్తురాలు ఏమైపోద్ది? ఇప్పుడు ఇశ్రాయేల్ అయిపోద్ది. ఈ రకంగా జనాభా ఎవరు తగ్గిపోద్ది? ఐగుప్తులు తగ్గిపోద్ది. ఎవరి జనాభా పెరిగిపోద్ది? ఇశ్రాయేల్ జనాభా పెరిగిపోద్ది. ఇలా పెరిగిపోతుంది. అప్పుడు ఆలోచన చేసేటట, ఇప్పుడు ఏం చేయండి అంటే మగపిల్లాడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. మగపిల్లాడైతే పెళ్లి చేసుకుని వాళ్ళ వంశంలో కలిపేసుకుంటాడు. అది మీరు గమనించండి, యాకోబు గారి సంతానంలో అమ్మాయిలు ఎంతమంది? ఒక్క అమ్మాయి. మిగిలిన వాళ్ళందరూ మగపిల్లలు. ఇలా మగపిల్లల సంతానం పెరిగిపోతుంది కాబట్టి వీడు చేసిన ఆలోచన ఏంటంటే మగపిల్లల్ని చంపేసేయండి అన్నాడు. మగపిల్లల్ని చంపేసేయండి. కానీ ఎక్కడి నుంచి అయితే ఆజ్ఞ వచ్చిందో ఆ కోటలోనికి పంపించాడట, పుట్టించి. ఎవరిని? మోషే. చూడండి, ఏ ఆజ్ఞ ఏ కోట నుంచి వచ్చిందో ఆ కోటలోకి పంపించాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ని రక్షించేవాడు ఎక్కడ పెరుగుతున్నాడు? ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు తెలుసా? ఆడేస్తున్నాడు ఫరో.
సకల విద్యలు నేర్పించాడటండి. ఎవరికి? మోషేకి. ఎందుకు? వాడిని కొట్టడానికే సకల విద్యలు నేర్పించాడు. సకల విద్యల్లో కూడా ప్రావీణ్యత సంపాదించేశాడట. మీరు అందుకే ఎక్కడ సమస్య వచ్చిందో అక్కడి నుంచే పరిష్కారం వస్తుంది. మరి కంగారు పడకండి. మిమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో దేవుడు వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచే రప్పిస్తాడు మీకు పరిష్కారం. మనం నిక్కర్చుగా ఉంటే చాలు, నీతిగా ఉంటే చాలు. ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళని పుట్టించాడట. పుట్టించిన తర్వాత వాళ్ళు పెరిగిన తర్వాత షార్ట్ కట్లో వచ్చేసాడు చూడండి. ఎందుకంటే సారాంశం అనుకున్నాం కదా, వచ్చాడు. వాళ్ళు ఎదిగారు. వాళ్ళని ఐగుప్తుల మీదకి పంపించాడు. పంపించిన తర్వాత సూచక్రియలు చేయించాడట. ఏంటా సూచక్రియలు అంటే మొట్టమొదటి చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఆయన అంధకారం పంపి, ఇది ఫస్ట్ది కాదు నిర్గమాకాండంలో, ఇది ఆఖరిది. కానీ ఇక్కడ ఫస్ట్ పెట్టేశాడు ఆయన. ఎందుకు పెట్టాడంటే ఆయన ఆ పాట రాసే విధానంలో కొన్ని అద్భుతాలని ఒక పారాగ్రాఫ్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. అదేంటంటే చీకటి. ఎందుకు చీకటి అంటే ఐగుప్తీయులకు ప్రధాన దేవుడు ఎవరు తెలుసా? సూర్యుడు. సూర్యుని విపరీతంగా ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన వల్లే మేము బతుకుతున్నాం, ఆయన వల్లే మాకు ఇదంతా దొరుకుతుందని. అందుకే ఫస్ట్ కూడా వాళ్ళ ప్రియారిటీ ఇచ్చే దేవుడు సూర్యుడు. కాబట్టి ఆ సూర్యుడిని కనపడకుండా చేసింది ఎవరు? చీకటి. ఆ దెబ్బను ఫస్ట్ పెట్టి రాస్తున్నాడు. సూర్యుడు అంటే విపరీతమైన ఆరాధన కదా, ఆ సూర్యుడిని కనపడకుండా చేసేసిందటండి. సూర్యుడు కనపడుతుంది బయట పైన, సూర్యుడు వచ్చాడు పగలు, పగలు చెమ్మ చీకటి గమ్మేసింది. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలుకి వెలుగునిస్తున్నాడు, ఐగుప్తీలకు మాత్రం చీకటినిస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరి దేవుడు? ఇశ్రాయేలీలకు సూర్యుడు దేవుడు కాదు, ఐగుప్తీలకు మాత్రమే సూర్యుడు దేవుడు. ఇంతకీ సూర్యుడు ఎవరికి వెలుగునిస్తున్నాడు? ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. ఎవరికి ఇవ్వట్లేదు? దీనికి అర్థం ఏంటి? ఒరే, సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు పైన ఇంకొక ఆయన ఉన్నాడు, సూర్యుడికే దేవుడు ఉన్నాడు. అందుకే సూర్యుడు ఆయన్ని ఆరాధిస్తే మీ దగ్గరికి వచ్చాడు. మరి ఏంటంటే ఆయన పైన ఉన్నాడే ఒక ఆయన చెబితే ఎవరి మీద ప్రకాశింపజేయమంటే వాళ్ళ మీద ఆ ప్రకాశం వచ్చేటట్టు చేస్తాడు. అది తప్ప నువ్వు సూర్యుడు డైరెక్ట్గా దాన్ని పెట్టేస్తాను, సూర్యుని తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటానంటే కుదరదు. సూర్యుడి మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తేనే సూర్యుడు వస్తాడు. మీరు గమనించండి, పగలు రాత్రుల గురించి చెప్తారు మనోళ్ళు శాస్త్రాల్లో. చీకటి ఎలా ఏర్పడుతుంది, రాత్రి ఎలా వస్తుంది? భూమి తన చుట్టూ తాను తిరగడం బట్టి, సూర్యుని చుట్టూ తిరగడం బట్టి ఈ కాలమానాలు ఏర్పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే చీకటి అనగానే ఏ నీడ? భూమి నీడ, చంద్రుడి నీడ? మొత్తానికి ఏదో నీడ అన్నారు కదా, నీడ కదా. నాకే రాదు అనుకుంటే మీకు అంతకన్నా రాదు. పైగా మీరు అంతా చదువుకున్న వాళ్ళని చెప్పారు, నాకు చదువు తక్కువలేండి, అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని. మొత్తానికి నీడ అన్నారు. మీరు గమనించండి, ఆ టైంలో నీడ వల్ల చీకటి వచ్చింది ఐగుప్తిలో, వేరే మూలంగా చీకటి వచ్చింది. అది చీకటి నీడ వల్ల మాత్రం వచ్చేస్తుంది అనుకుంటాం మనం. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన అంధకారమును పంపి అంటాడు. అంధకారం. ఈ అంధకారం రాబట్టి చీకటి వస్తుంది. ఈ అంధకారం రాబట్టి చీకటి అంటే చీకటి రావడానికి దేవుడు ఏం పంపించాలి? అంధకారం పంపిస్తాడట. ఐగుప్తీయుల మీదకి అంధకారం పంపించాడు, ఇశ్రాయేలు మీదకి అంధకారం పంపించలేదు. అది మీరు గమనించండి. నీడబట్టే వస్తుందంటే వస్తుందేమో, కానీ అది సెకండ్ చీకటి అయి ఉంటుంది. కానీ దేవుడు పంపించే అంధకారం బట్టి మాత్రమే పూర్తి చీకటి ఏర్పడుతుంది. అందుకే ఆ చీకటి అంత భయంకరమని తెలుసా? తడువులాడేంత చీకటట. అంటే ఏ వస్తువు కూడా వాళ్ళ కంటికి కనిపించలా. ఏది తెలుసుకోవాలనుకున్నా తడవలాడాలి. తడుముకుని నడుచుకుంటే గుడ్డోళ్ళ ప్రవర్తించారు. గుడ్డోడు ఎలా మారిపోతారో ఐగుప్తులందరూ ఎలా మారిపోయారు? గుడ్డివాళ్ళ మారిపోయారు. అంత భయంకరమైన చీకటిని పంపించాడట. ఫస్ట్ దెబ్బ ఎక్కడ కొట్టాడు?
సూర్యుడిని నమ్ముతున్నారు కదా మీరు, ఆ సూర్య నమ్మకం మీద కొట్టాడు. సూర్యుడిని నమ్ముతున్నటువంటి నమ్మకం మీద కొట్టాడు. నెక్స్ట్ విపరీతంగా ఆరాధించింది ఎవరన్నా తెలుసా? నది, జలం. నైల్ నది అంటే విపరీతమైన ఆరాధన అంట వాళ్ళకి. ఈ నది వల్లే బతుకుతారు. మనకు కూడా ఉంటుంది తప్పించి, మనకు కూడా ఉంటుంది. మనం కూడా ఎవరిని ఆరాధిస్తాం? సూర్యుడు, నెక్స్ట్ నీరు. అందుకే నాగరికత దేన్ని బట్టి ఏర్పడుతుంది? నదులను బట్టే నాగరికత ఏర్పడుతుందని. నదులను బట్టి. నాగరికత నదులను బట్టి రాదు, పైన దేవుడు మనకి ఇచ్చాడు. అలా అవుతే నదులను బట్టే నాగరికత వస్తే మరి జంతువులు నదుల చుట్టూ తిరగవా? మరి వాటికి ఎందుకు రాలేదు నాగరికత? మనకు ఆత్మజ్ఞానం ఉంది, వివేచించే ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి మనం వివేచించి ఏం చేసుకుంటున్నాం? మన బతుకు విధానాలు మార్చుకున్నాం, అలా నేర్చుకున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆ నేర్పును బట్టి నేర్చుకున్నాం, ఆత్మ నేర్పును బట్టి వచ్చింది మనకి. కాబట్టి రెండో నమ్మకం ఏంటంటే జలం. ఆ జలాన్ని ఏం చేశాడట? రక్తంగా. నదిని ఎందుకు ఆరాధిస్తారంటే ఆ నదే మాకు చేపలను ఇస్తుంది, ఆ నదే మాకు తినడానికి మాంసాన్ని ఇస్తుంది. దానికోసం విపరీతంగా ఆరాధించేవారు. కాబట్టి రక్తంగా మార్చేసి చేపలన్నీ చచ్చిపోయేటట్టు చేసేసాడు. చేపలన్నీ చచ్చిపోయేటట్టు చేసేసాడు. ఇక మూడవది ఏంటి? వారి దేశంలోని కప్పలు వచ్చినట. కప్పలను కూడా ఎక్కువ పూజిస్తారు. మన దేశంలో అయితే కప్పలను ఎందుకు ఆరాధిస్తారు మన వాళ్ళు? వర్షం కోసం. వాళ్ళైతే సంతానం కోసం ఆరాధించేవారట అండి. ఐగుప్తులు పిల్లల కోసం దేని మొక్కుతారు తెలుసా? కప్పలను పూజిస్తారట. ఈ సంతానం కోసం కప్పలు. అంటే మా ఇల్లు పిల్లలతో నిండిపోవాలంటే ఎవరిని ఆరాధించాలి? కప్పలను ఆరాధించాలి అన్నారు. కాబట్టి ఇంటిని దేంతో నింపేశాడు తెలుసా? కప్పలతో నింపేశాడు. అందుకే కప్పలు వచ్చి ఎక్కడ ఉన్నాయట? ప్రతి చోట వాళ్ళ ఇంటి నిండుగా కప్పలేదటండి. దెబ్బ అక్కడ తగిలింది. ఇలా అద్భుతాలన్నీ చేసుకుంటూ వచ్చాడట, అద్భుతాలన్నీ చేసుకుంటూ వచ్చేటట్టండి. అవన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తాడు. చూడండి 36వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాట. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను రాయబడి. చూడు ఏం చేశాడు? తొలి సంతానానందరినీ చంపేశాడట. ఇది చాలామంది కాంట్రవర్సీగా మాట్లాడుతుంటారు. చిన్నపిల్లల్ని చంపేటేటండి. దేవుడు ఏం చేశాడు? అభం శుభం తెలియని పిల్లల్ని చంపేశాడు. ఇలా చంపొచ్చా? తప్పు చేసింది ఎవరు? ఫరో చేశాడు. తప్పు చేసింది ఎవరు? పెద్దోళ్ళు చేశారు. పెద్దోళ్ళు తప్పు చేస్తే ఎవరిని శిక్షించాలి? పెద్దవాళ్ళనే శిక్షించాలి. కానీ పెద్దవాళ్ళు చేసిన తప్పుల్ని ఎవరిని శిక్షిస్తున్నాడు? వాళ్ళేం తప్పు చేశారు అని నిలదీసే మేధావులు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. ఎక్కువ మంది మీరు గమనించండి, ఇలాంటి మేధావులు ఎక్కువైపోయారు. ఈ యూట్యూబ్లు, ఈ ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత ఇలాంటి మేధావులు అందరూ పెరిగిపోయి ఎవడకాడు 25,000 10,000 ఫోనోడు కొనేసుకుంటున్నారు. కొనేసి ఏం చేస్తున్నారు? ఎవడగాడి వీడియో, ఎవడి విజ్ఞానం వాడు ప్రదర్శించేస్తున్నారు. దేని మీద? దేవుని మీద వీళ్ళ విజ్ఞానం అంతా. దేవుడు ఇలా చేయొచ్చా? దేవుడు ఇలా చేయొచ్చా? దేవుడు ఇలా చేయొచ్చా? దేవుడు ఇలా చేయొచ్చా అంటే చేశాడు, చేస్తాడు. మీరు గమనించండి, ఐగుప్తీల గురించి ఆయన చెప్పిన మాట అంటే తెలుసా? నేను ఐగుప్తీలకు తీర్పు తీరుస్తున్నా అన్నాడు. తీర్పు 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 జడ్జిమెంట్ జరుగుతుంది అక్కడ. జడ్జిమెంట్ జరుగుతుంది, తీర్పు తీరుస్తున్నాడు. మీరు గమనించండి, పాత నిబంధనలో తీర్పు ఏంటి తెలుసా? పంటికి పన్ను, కంటికి కన్ను. మీరు గమనించండి, పిల్లల్ని చంపేశాడు అంటున్నారే, మరి ఇదే ఫరో గాడు ఇశ్రాయేల్ పిల్లల్ని చంపేశాడే చంపలేదా? ప్రథమ సంతానం పష్టుగుండగా పుట్టిన కొడుకుని చంపితేనే అంత బాధ అయితే ఎంతమంది పిల్లల్ని చంపేశాడు వీడు? ఎంతమంది పిల్లల్ని చంపేశాడు? పైగా ఆ పిల్లల్ని చంపేయడానికి సపోర్ట్ చేసింది ఎవరు? ఈ ఐగుప్తి ప్రజలందరూ సపోర్ట్ చేశారా? చేయలేదా? సపోర్ట్ చేశారు. పైగా ఇక్కడ పిల్లోడు పడితే పుట్టిన మగ పిల్లాడిని కానుపేట్ల మీద చంపేమన్నాడు. చంపలేదని చెప్పి ఏం చేశాడు తెలుసా? నదిలోకి తీసుకెళ్ళి విసిరేయండి అన్నాడు. విసిరేశారా? విసరలేదా? విసిరేశారు. మరి ఇది పాపం కదా? మరి ఆ బాధ అడిగి తెలియాలా వద్దా? ఆ బాధ ఐగుప్తులకి తెలియాలా వద్దా? కడుపును పెట్టిన బిడ్డను చంపేస్తే, చచ్చిపోతే ఎంతగా ఘోషించుంటారు ఇశ్రాయేల్ అందరూ. ఎంతమంది తల్లుల హృదయాలు పరితపించిపోయి ఉంటాయి. నవమాసాలు మోసి పిల్లలు కనవంటి మాటల. సరైన తిండి ఉండదు, చచ్చి బతుకుతారంటారు.
చచ్చి బతికి బిడ్డను కంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి వీళ్ళ కళ్ళ ముందే నైల్ నదిలో పడేసేస్తే అది తప్పు కదట. ఒక బిడ్డను చంపితే మాత్రం తప్పట. మరి అదేమంటారు? అక్కడ జరుగుతుంది తీర్పు. ఏంటో తీర్పు తెలుసా? ఇశ్రాయేలు పిల్లలందరూ మీరు చంపారు కదా, ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది, ఆ నొప్పి ఏంటో మీకు తెలుస్తుంది, ఆ ఏడుపు ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది. ఆ రోజు ఎన్ని రోజులు ఇశ్రాయేలు ఏడ్చారో ఆ ఏడుపు మీకు తెలియాలంటే ఈరోజు మీ ప్రథమ సంతానం చస్తుందన్నాడు. చచ్చారు. చస్తే ఏడ్చారట. ఎక్కడి నుంచి? ఆ ఏడుపు మహాభయంకరమైన ఘోషగా మారిపోయిందట. భయంకరమైన ఘోష. కేవలం వీళ్ళనే చూస్తారు తప్ప మరి ఇశ్రాయేలుని ఎందుకు చూడట్లేదు? వీడు ఎంతమంది పిల్లల్ని చెప్పాడు, చూడరు వీళ్ళు. అందుకే దేవుడు అంటాడు, వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాను. వాళ్ళకి తీర్పు, వాళ్ళకి తీర్పు. అందుకే దెబ్బకు దెబ్బ పాత నిబంధనలో పరిష్కారం కాబట్టి ఆ దెబ్బ ఏంటి ఐగుప్తులు కూడా కొట్టి చూపించాడు. అందుకు చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు చేసింది న్యాయమా అన్యాయమా? న్యాయం. ఇశ్రాయేలుకి ఏం చేశాడు? న్యాయం చేశాడు. ఐగుప్తులకు ఆ బాధ ఏంటో తెలియపరిచాడు. నెక్స్ట్, అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాడు. మీకు నిర్గమాకాండలో అయితే ఐగుప్తీలను దోచుకు తెచ్చుకున్నారు అని రాయబడుతుంది. అవునా? ఐగుప్తీలనట ఇశ్రాయేలు ఏం చేశారు? దోచుకు తెచ్చుకున్నారు. అంటే దోచుకోవడం తప్ప కాదా? దాన్ని బేస్ చేసుకుని మన క్రైస్తవులు కూడా దోచేసుకునే వాళ్ళు ఉండరు తెలుసు మీకు. మన వాళ్ళు మంచిగా బతకడానికి రెఫరెన్స్లు ఏరుకోరు, కానీ ఇలాంటి విషయాలకు బాగా ఏరుకుంటారు. ఎవరిదో అడ్డంగా దోచేసుకున్నాడు అంటాడు, ఇశ్రాయేలు దోచుకోలేదా కాబట్టి మేము కూడా ఏం చేసాం? దోచుకున్నాం. నేను దోచుకోమని చెప్పట్లేదు ఆయన. మరి వాళ్ళు దోచుకున్నారు కదండి, ఐగుప్తులను దోచుకోవడం తప్పు కదా అంటే లెక్క ప్రకారం తప్పు కాదు. ఎలా తప్పు కదంటే, వాళ్ళు ఏం కావాలని దోచుకోలేదు, వాళ్ళే ఇచ్చి పంపించారట. వెండి బంగారములతో ఆయన రప్పించాడు. ఎందుకు రప్పించాడంటే, ఇశ్రాయేలు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? ఐగుప్తుల దగ్గర. పనిచేస్తున్న వీళ్ళకి ఏమి ఇవ్వాలి? వాళ్ళు జీతం ఇవ్వాలి. ఇప్పుడు ఆ రాత్రికి రాత్రి ఇశ్రాయేలు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కానాను వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నాం. ఆ రోజు మానేసేటప్పుడు మనం చెప్పే మాట ఏంటి చెప్పండి? నా జీతం నాకు ఇచ్చేయండి. అవునా కాదా? ఒకవేళ మీరు వెళ్ళిపోండి అన్నారనుకోండి, వెంటనే అంటాం నాది నాకు పడే పోతాం అంటాం. అవునా కాదా? నాది నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, నాకు రావాల్సిన పేమెంట్ నాకు ఇచ్చే, నా జీతం నాకు సరిపెట్టే, నేను వెళ్ళిపోతానంటాం. ఇశ్రాయేలు కూడా వెళ్ళి మీ దగ్గర ఎప్పటిదాకా పనిచేసామే, మా జీతం మాకు ఇచ్చేయండి అని అడిగారు. ఇచ్చేయండి అని అడిగితే వాళ్ళ దగ్గర ఏమున్నాయి? బంగారాలు ఉన్నాయి. వెంటనే ఎందుకంటే ఎప్పటికీ ఏడుస్తున్నారు వాళ్ళు. అమ్మ మీకు దండం పెడతాం వెళ్ళిపోండి అని చెప్పింది ఏలే. ఇశ్రాయేలు అందరికి దండం పెట్టి మీరుంటే ఇక మేము బతకలేం, మీరు దయచేసి మా దేశం నుంచి వెళ్ళిపోనని బతిమాలితే వీళ్ళు అన్నారు మేము వెళ్ళిపోతాం, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే గబగబా వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి చేతిలో పెట్టి పంపించేశారు. ఇదిగో ఈ గొలుసు తీసుకుని వెళ్ళిపో, ఇదిగో ఈ బంగారం తీసుకుని వెళ్ళిపో, ఈ నక్లిస్ తీసుకుని వెళ్ళిపో, ఈ వెండి తీసుకుని వెళ్ళిపో, నీకు రావాల్సిన దానికి దీన్ని జమ్మేసుకని చెప్పి వాళ్ళ దగ్గరున్న బంగారం తీసుకుని ఇచ్చేసి పంపించేశారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి రావాల్సింది 100 రూపాయలు అనుకోండి, ఆ 100 రూపాయలకు 1000 రూపాయలు బంగారం చేతిలో పెట్టి అమ్మ నీకు దండం, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపోని చేతికి ఏది దొరుకుతుంది ఇచ్చి పంపించేశారట. ఇప్పుడు చెప్పండి, ఇచ్చి పంపించడం వాళ్ళు తప్ప, తెచ్చుకోవడం వీళ్ళు తప్ప? ఇచ్చి పంపించారు వాళ్ళు. ఎందుకు ఇచ్చారు? వీళ్ళేం బలవంతంగా మెడలోంచి లాక్కి తెచ్చేసుకోవాలా? మాకు రావాల్సింది మాకు ఇచ్చేయండి అంటే ఇచ్చి పంపించారు. వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చి పంపించారు. కాబట్టి అలా బంగారాన్ని తెచ్చేసుకున్నారు. బంగారముతో ఆయన రప్పించాడట. వారి గోత్రముల్లో నిస్సత్తువు చేత తొట్రిల్లువాడు ఒక్కడైనను లేకపోయాడు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారా?
200 మంది ఉంటారా? 350 మంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ పోనీ 500 మంది వేసుకుందాం. ఈ 500 మందిలో తలనొప్పి కానీ, జ్వరం కానీ, నీరసం కానీ, అసలు ఏ తెగులు మాకు లేదు, ఏ నీరసం మాకు లేదు అన్నవాళ్ళు ఒకసారి మీ బంగారు చేతులు. నాకు అసలు ఏ నీరసం లేదండి, ఏ అలసట లేదు, నేను యాక్టివ్గా ఉన్నాను, నేను చాలా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా, అవి తలపోటు వస్తుందట. కంచేపు ఇంకా ప్రసంగం చేస్తే తలపోటే కాదు అన్ని పోట్లు వచ్చేస్తాయి. మీరు గమనించండి, ఖచ్చితంగా ఒక 500 మందిలో మనలో ప్రతి వారికి ఏదో ఒకటి ఉంటుంది. పోనీ ఇద్దరిలో ఏమీ లేని వాళ్ళు ఉన్నారంటే అనుకోవచ్చు, 10 మందిలో ఏమీ లేని వాళ్ళు ఉన్నారంటే అనుకోవచ్చు, 100 మందిలో ఏమీ లేని వాళ్ళు ఉన్నారంటే అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది? సుమారు ఒక 25 లక్షల మంది లేదా 20 లక్షల మంది పైగా ఉన్న జనంలోనట ఎవరి దగ్గరకన్నా వెళ్ళి, బాబు మీకు ఏమన్నా నీరసమా అని అడిగితే వాళ్ళు అంటారట, నాకు నీరసం ఏంటి, నేను ఫుల్ ఎనర్జీతో ఉన్నాను, పరిగెట్టమంటావా, టైం నువ్వు సెట్ చేసుకుంటావు, సెట్ చేసుకో, సెకండ్లో ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టమంటావు, నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళమంటావు అని అడుగుతారట వాళ్ళు. ఎంతమంది? ఆ 20 లక్షల మందిలో ఎవ్వరికీ నీరసం లేదటండి, ఎవ్వరికీ నీరసం లేదట. ఫరో ఎందుకు భయపడ్డాడు తెలుసా? ఐగుప్తీలందరూ కుంటోడు గుడ్డోడు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. ఎలా పుడుతున్నారు? అయితే పోలియో వచ్చినాడు ఒకడు, మూదు పక్కెళ్ళిపోయినాడు ఒకడు, రకరకాల జబ్బులతో ఉన్నవాడు ఒకళ్ళు. వీళ్ళ చూస్తే ఇశ్రాయేలు సంతానం బలిష్టంగా ఉన్నారట, బలవంతులుగా ఉన్నారట. వాళ్ళ సంతానమేమో బలంగా ఉన్నారు, వీళ్ళ సంతానమేమో బలహీనంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 10 మంది ఐగుప్తీలు వెళితే ఒక్క ఇశ్రాయేలీయుడు ఏం చేయగలడు? వీళ్ళని ఒంగోబెట్టి గుద్దేయగలడు. అది చూసి జడిసిపోయేటండి ఫరో. వీళ్ళేమో ఇంత బలంగా ఉన్నారు, పైగా మన సంతానం కూడా వాళ్ళ సంతానం పెరిగిపోతుంది, పైగా మనోళ్ళేమో ఒకడు ముక్కుతున్నాడు, మూలుగుతున్నాడు, ఒకడు చీత్తున్నాడు. వీళ్ళ ఎక్కడ చూసినా ఎటు చూసినా ఏం చూసినా జబ్బు అంటున్నారు. వాళ్ళు చూస్తే ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం చూసి మరంత భయపడిపోయాడట. వాళ్ళ ఆరోగ్యం చూసి భయపడి, ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేశారటండి. అయినా ఒక్కరికి కూడా వాళ్ళలో ఏ నిస్సత్తు రాలేదట, ఏ నీరసం రాలేదట, ఏ అలసట రాలేదట. 20 లక్షల మందికి ఏ రోగం లేదంటే మీరు చెప్పండి, ఇది ఏమంటారు దీన్ని? నా ఉద్దేశ ప్రకారం ఏంటి తెలుసు? ఐగుప్తులో జరిగిన అద్భుతాలన్నిటికంటే కూడా ఇది అద్భుతం. ఏది అద్భుతం? నీళ్ళు రక్తంగా మారడం కంటే, కప్పలు రావడం కంటే, చీకటి రావడం కంటే కూడా అద్భుతం ఏంటో తెలుసా? ఇది 20 నుంచి 25 లక్షల మంది ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళకు కూడా నీరసం లేదట, ఒక్కళ్ళకు కూడా నీరసం లేదట. దేవుని కృప ఉంటే అలా ఉంటుంది. దేవుడు మన పట్ల కృపను చూపిస్తే ఎలా ఉంటుంది? అది ఆశీర్వాదం ఏంటంటే తెలుసా? కార్లు బంగ్లాలు కాదు, మరేంటి? ఆరోగ్యం. అందుకన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది ఆశీర్వదింపబడిన వాళ్ళు ఉన్నారు అక్కడ? ఆశీర్వాదం ఫుల్గా రాలేదు మనకి. కాబట్టి ఇప్పుడు ఏం చేయండి? ఇంకా గట్టిగా ప్రార్థన చేసి ఇలాంటి ఎగ్జామ్లు రాయండి, ఆశీర్వాదం ఫుల్గా వస్తుంది. మనం 10 కాసులు దేవుని దయవల్ల కొనుక్కున్నానండి అనుకుంటాం. మనం 10 ఎకరాల పొలం కొనుక్కున్నానండి కాదండి, 10 కాలాల పాటు ఏమీ లేకుండా హాయిగా ఉన్నానండి, అది ఆశీర్వాదం. హ్యాపీనెస్, సంతోషకరమైన జీవితం. మరి అందుకే వాళ్ళు ఐగుప్తీయుల కంటే ఎలాంటి సౌకర్యాలు వాళ్ళకి లేకపోవచ్చు, కానీ వాళ్ళకున్నంత ఆనందం ఐగుప్తీయులు ఒక్కళ్ళకు కూడా లేదు. వాళ్ళ ఆనందం చూసి రాజే భయపడ్డాడు. మరి అందుకే క్రైస్తవుల గురించి కూడా కొన్ని వీళ్ళు ఏమంటారంటే, కొంతమంది ఎంక్వైరీ చేసి చెప్తుంటారు. ఒక సంస్థ ఎంక్వైరీ చేసిందట, ఏంటంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే వాళ్ళలో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉండరటండి. క్రైస్తవుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ
దేనికో భయపడిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే వాళ్ళు మాత్రం ఉండరు అని చెప్పారు. ఎందుకంటే క్రైస్తవ స్త్రీలకు కూడా ధైర్యం ఎక్కువ అంటారు. ధైర్యం ఎక్కువ. లేదండి మా ఊర్లో క్రైస్తవులు చచ్చిపోయారంటే వాళ్ళు క్రైస్తవులు కాదు, దయచేసి వాళ్ళకి ఆ పేరు పెట్టకండి. క్రైస్తవుడు అనేవాడు వాక్యం తెలిసినవాడు, దేవుని నమ్మినవాడు, ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా నిలబడతాడు తప్ప ఎలాంటి పరిస్థితుల్లో వాడు ధైర్యాన్ని కోల్పోరు. సింహ బోన్లో వేసేసిన, అగ్నిగుండంలో పడేసేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోరు. అది క్రైస్తవ్యం. మా ఆయన తిట్టాడనో లేకపోతే మా అమ్మ కొట్టిందనో వీటికే చచ్చిపోతున్నారంటే మీరు క్రైస్తవులు కాదు. మధ్యకాలంలో ఒక విడ్డూరమైన వార్త విన్నాను. వాళ్ళ ఆవిడ చట్నీ ఎక్కువ వేసిందని చచ్చిపోయాడట అన్నాడు. ఇడ్లీలో చట్నీ ఎక్కువ వేసిందట, అందుకు చచ్చిపోయాడట. పోనీ ఎక్కువ వేసింది అనుకో, తినరాదు, నీ మీద ప్రేమ ఎక్కువ వేసింది. పోనీ తినలేవు, వదలలేదట, ఎక్కువ వేసిందని చచ్చిపోయాడట. చట్నీ ఎక్కువ వేసిందని చచ్చిపోతావా? మరి ఆయన ఏం చేయాలి చెప్పండి? ఇలా ఉన్నాయి. పోనీ ఏమైనా కారణాలు ఇవి. అలా ఆయన సినిమాకి తీసుకెళ్ళదని చచ్చిపోయిందట ఆవిడ. పోనీ సినిమాకి మీ ఆయన తీసుకెళ్ళలేదు, పోనీ రేపు తీసుకెళ్తాడు, పోనీ లేకపోతే ఓ వారం రోజులు ఆగలేదు, టీవీలో వస్తుంది చూద్దు. కానీ వారం ఆగలేకపోయింది ఇవిడ. మరి ఏమైపోయింది? పాతాళం లేస్తారు, పెద్ద సినిమా వెళ్ళిపోయింది అక్కడికి. ఇలా ఉంటుంది. ప్రతిదానికి నిస్సహాయత మనకి, ప్రతిదానికి నిస్సహాయత. ఇశ్రాయేలుకి అన్ని శ్రమలు ఎదురైనా ఎవరు కూడా నిరుత్సాహ పడలేదు. అది ధైర్యం, భక్తి ఇచ్చే ధైర్యం ఏంటి తెలుసు? అందుకే యోబు గ్రంథంలో రాయబడినమాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టి. భక్తి ఎప్పుడు ధైర్యం ఇస్తుంది? ఆ భక్తి ఎలాంటి ధైర్యం ఇస్తుంది? ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనం ధైర్యంగా నిలబడేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. అదే మన భక్తి మనకిచ్చేటటువంటి ధైర్యం. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఒక్కళ్ళ కూడా నీరసం లేదటండి. నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేమటిదే, నీరసం లేదా? లేదు. ఇలా రాసుకుంటూ వస్తారు చూడ, వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టిందట. మీరు గమనించండి, మనం సంతోషంగా ఉండడం చూసి మన శత్రువు ఏమైపోతాడు తెలుసా? మనం కళ్ళెర చేస్తే భయపడ్డాడు. మీరు ఎప్పుడు గమనించండి, మీ శత్రువుని భయపెట్టాలంటే ఒకటే, మీరు ఆనందంగా ఉండండి, ఆడు భయపడతాడు. మనం ఏడుపుని చూడాలని ఎప్పుడు చూస్తాం. మనం ఏడుస్తాడు, నవ్వుతాడు. మనం నవ్వుతే ఆడిని ఏడిపించాలంటే ఆడిని గెల్లాలి, రక్కాలనుకోకండి. మీరు ఆనందంగా హాయిగా ఉండండి. కుళ్ళుకులు చచ్చిపోతాడు లోపల, కుళ్ళుకులు చచ్చిపోతాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఎలా ఉన్నారు, నాకేంటి బేసిక్, అందుకే నాకు ఎవరు ఫోన్ చేయాలి ఎలా ఉన్నావు, నాకే బేసిక్గా ఉన్నాను, ఇదే డైలాగ్ వస్తుంది. హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు, ఫుల్ హ్యాపీ, ఎనీ టైం హ్యాపీ, ఎప్పుడూ హ్యాపీ. ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. ఆ మాట మన శత్రువు అంటే ఎలా ఉంటుంది తెలుసా? గుండె ఆగిపోతుంది. ఎంత ఆనందంగా ఉన్నాడు వీడు, ఎంత ఆనందంగా ఉంటాము. ఎందుకంటే మనతో ఉన్నది ఎవరు? దేవుడు. వాళ్ళని చూసి గజగజ వణుకుపోయారటండి. ఐగుప్తీయులకు భయం పుట్టింది. నెక్స్ట్, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారట. ఫస్ట్ టాస్క్ ఏంటో తెలుసా? ఫరో పిలిచి, ఇదిగో వీళ్ళందరూ మన బానిసలు, వీళ్ళు విస్తరించిపోతున్నారు, వీళ్ళ పెరిగి మన శత్రువులతో కలిసి మన మీద యుద్ధం చేసి మనల్ని వదిలి వెళ్ళిపోతారేమో, కాబట్టి వీళ్ళని ఏం చేద్దాం, అణిచేద్దాం. అంటే వెళ్ళకుండా బంధిద్దాం అనుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? వెళ్ళిపోతుంటే సంతోషపడుతున్నారు. మళ్ళీ బంధించేద్దాం అనుకున్నారు, బంధిద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతుంటేనట అమ్మయ్యా పేడ వదిలిపోయింది అనుకుంటున్నారు. చూడండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చాడు. ఇది దేవుడు చేసే కార్యం. విత్ ఇన్ షార్ట్ టైంలో, చాలా తక్కువ టైంలో ఈ కార్యం ఏం చేశాడు. నెక్స్ట్, భయం పుట్టిన వారు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి, వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించాను, రాత్రి వెలుగునిచ్చుటకై అగ్నిని కలగజేశాను. దేవుని కృప ఎలా ఉంటుందంటే, పగటపూటట మేఘస్తంభం వేసేసాడట. ఎందుకు? ఎండ దెబ్బ తగలకుండా. ఇంకా చెప్పాలంటే ఎడారిలో ఏసీ పెట్టాడండి ఆయన, ఎడారిలో ఏసీ. మీరు గమనించండి, ఇక్కడ మనకు ఎలా ఉంది, ఇదేం ఎడారి కాదు,
ఒక చక్కటి స్కూలు, చుట్టూ చెట్లు ఉన్నాయి, నీడ ఉంది, పైన టెంట్ ఉంది. మాకైతే ఓ ఫ్యాన్ ఎట్టారు, మీకు ఎన్ని ఎట్టారో తెలియదు, నాకు కూలర్ ఎట్టినట్టున్నారు. మీకు కూడా 2-3 ఫ్యాన్లు అక్కడక్కడ సెట్ చేసినట్టున్నారు. దీనికి మనకు ఎలా ఉంది? కానీ ఇశ్రాయేలు కట్ట ఎడారిలో మేఘస్తంభం వేసారట. అంటే అర్థం ఏంటి తెలుసా? పగటిపూట చెమట పట్టడం లేదు, రాత్రిపూట ఏం చేశాడు? అగ్నిస్తంభం. అంటే అర్థం ఏంటి తెలుసా? రాత్రిపూట చలి పెట్టడం లేదు. ఎందుకంటే ఎడారిలో పగలు ఎంత వేడి ఉంటుందో రాత్రి అంత చలి ఉంటుందండి. భయంకరమైన చలి ఉంటుంది, మామూలుగా ఉండదు. పగలు చెమట పట్టడం లేదు, రాత్రి చలి పెట్టడం లేదు. దేవుని కాపుదల ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కనీసం ఎండ దెబ్బే కాదు, బైబిల్లో మాట ఉంటుంది, పగలు ఎండ దెబ్బ అయినా తగలదట, రాత్రి వెన్నెలు కూడా దెబ్బ. మనమేమో ఆ దెబ్బ హాయ్ అంటాం, పాటలు రాసేస్తారు మన వాళ్ళందరూ. మనోళ్ళు ఆ వెన్నెలను చూసి రకరకాల గీతాలు రాసేస్తారు. కానీ ఆ వెన్నెల దెబ్బ కూడా తగలనట. మనమేమో వెన్నెల్లో హాయ్ హాయ్ అంటాం మనం. కానీ ఒరే, వెన్నెల కూడా నీకు హాయ్ కాదు, హాని. ఆ వెన్నెల దెబ్బ కూడా నీకు తగలనివ్వనని చెప్పి వెన్నెల దెబ్బ కూడా తగలనివ్వడట. చలి పెట్టనివ్వలేదట, చెమట పట్టనివ్వలేదట. వాళ్ళ చొక్కాయ్ చిరగలేదు, వాళ్ళ కాళ్ళు కొన్న చెప్పులు అరిగిపోలేదు. ఎలా అరిగిపోతాయి? ఏసీలో పడుకున్నవాడు నొప్పి ఏంటండి? ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళకండి కావేసిన మామిడి పండులో ఉంటారు. వాళ్ళకి నొప్పి. చెమట పడితే కదా చెమటగా నానిపోయి ఈ సెట్లు చివుకుపోయేది. వాళ్ళకి చెమట పట్టలేదు, రాత్రి చలి పెట్టలేదు. వాళ్ళు ఏమైనా పెద్ద నడిచేస్తే కదా కాళ్ళ కొన్ని చెప్పులు కూడా అరిగిపోలేదట. అంటే ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాడు చూడండి, ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. కాపుదల అంటే ఎలా ఉంటుంది? కాపుదల అంటే ఎలా ఉంటుంది? ఇలా తీసుకుని వచ్చాడట. వారు మనవి చేయగా ఆయన పూరీలను రప్పించను, ఆకాశం నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచాడు. అక్కడెక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి? మీరు గమనించండి. గెస్ట్ మన ఇంటికి వచ్చేటానికి ఏం పెడతాం? స్పెషల్ ఫుడ్ పెడతాం కదా, అంతేగాని వెంటనే గంజి తీసేసారు. ఖచ్చితంగా గెస్ట్ వచ్చాడంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా స్పెషల్ డిష్ అనేది ఉంటుంది మనకి. ఆ రోజు చికెను, మటన్, ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాం. దేవుడు వీళ్ళందరినీ ఎలా చూశాడు తెలుసా? స్పెషల్ గెస్ట్ వీళ్ళందరూ ఎంతమంది? 25 లక్షల మందికి ఆయన పెట్టింది ఏంటి తెలుసా? స్పెషల్ ఫుడ్ కావాలి. ఎక్కడి నుంచి? బావర్చి నుంచి రప్పిద్దామా? ఇంకేంటంటే ప్యారడైజ్ నుంచి రప్పిద్దామా? కాదట. ఎక్కడి నుంచి? ప్యారడైజ్ నుంచే రప్పించాడు. ఏంటి ఆ ప్యారడైజ్? పరదేశం నుంచి కురిపించాడు, పరలోకం నుంచి కురిపించాడట. ఏంటి ఆహారం? మనకైతే ప్యారడైజ్ నుంచి వస్తుంది గెస్ట్ వస్తే. ఏంటిది? ప్యారడైజ్ బిర్యానీ. మనకి ప్యారడైజ్లో అదే బిర్యానీ, లేకపోతే పక్కకెళ్ళిన అదే బిర్యానీ. కాకపోతే అండి పేరు అంతే. కానీ ఈ 25 లక్షల మంది సామాన్యమైన ఫుడ్ తినడానికి వీల్లేదు. మరి ఎక్కడి నుంచి? ఒక ఆకాశం నుంచి దేవదూతలు తినే ఫుడ్ పెట్టాడు. మనుషులకి ఏ ఫుడ్? దేవదూతలు. నువ్వు మనిషివా దేవదూతవా? మనిషికి ఏ ఫుడ్ పెడుతున్నాడు? అందుకే మీరు గమనించండి. మనం సామాన్యులని అంటారు, రాజుల భోజనం. ఏ హోటల్కి వెళ్తారు అందరూ? రాజుల భోజనం హోటల్ ఎక్కడ ఉందో చూసి వెళ్తుంటారు. ఎందుకు అక్కడికి వెళ్ళావు అంటే, భోజనం చేసేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఐఎమ్ కింగ్. దేవుడు అంటున్నాడు, మీరు దేవదూతల్లా తినండి. నా కంటికి మీరు ఎలా కనపడుతున్నారు తెలుసా? ఏంజల్స్ మీరు అందరూ. దేవదూతలు భుజించు ఆహారమును పెట్టాడట. దేవదూతలు భుజించు ఆహారం. ఇంకోటి ఏంటో తెలుసు? సర్ప్రైజ్. వాళ్ళకి దేవదూతలు తినే ఆహారం, మరి మనకి దేవుణ్ణే ఆహారంగా పెట్టాడు. మనకి దేవదూతల ఆహారం కాదు, మరి మనకేంటి ఆహారం? దేవుడే తనంతట తానుగా మన కోసం ఏమైపోయాడట? ఆహారంగా మారిపోయాడట. తన శరీరం అనే ఆహారంగా మార్చేశాడు. చివరికి వాళ్ళకైనా దేవదూతల ఆహారం, కానీ మనకెంత ప్రియారిటీ ఇచ్చాడు చూడండి. దేవుడి ఆహారంగా మారి మనందరికీ ఆహారం అయిపోయాడు. ఇది అమితమైన ప్రేమ, అమితమైన కృప. అందుకే చెప్తున్నాడు ఎదుగోసరిగా, బండను చీల్చగా నీళ్ళు ఉబికెను, ఎడారులవి ఏరులై
పారాను. ఎడార్లు ఏమైపోయినాయి? ఏరులై పారినాయి అట, ఏరులై పారినాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? బండలో నుంచి. భూమిలోంచి నీళ్ళు వచ్చినాయంటే పెద్ద ఆశ్చర్యం కాదు, కానీ బండలోంచి నీళ్ళు వచ్చినాయట. పోను వచ్చినాయంటే అనుకోవచ్చు, కానీ ఏరులై పారినాయటండి. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు నా ఏరు వెంబడించిందట. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చిందటండి. నదును అనుసరించి మనుషులు జీవించారు, కానీ మనుషులను అనుసరించి నదే నడిచింది. మనుషులు ఎక్కడ బతికితే అక్కడికి ఆ నది ప్రవహించింది. చూడండి ఎంత విచిత్రం. మనం అనుకుంటాం అటు వెళ్ళిపోయి బతుకుదాం, ఇటు వెళ్ళిపోయి బతుకుదాం, కానీ నువ్వు దేవుని కోసం నిలబడితే నీ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. ఆయన్ని ప్రేమించే వారి కోసం సమస్తము సమకూడి జరుగుతుంది. సమస్తము సమకూడి జరుగుతున్నాయట. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇశ్రాయేలు కూడా నది వెంబడించిందట. నెక్స్ట్, యాలి అనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానం తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించాడు. ఎలా? బయటికి తీసుకొచ్చాడు, సంతోషంతో బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడితో ఈ కీర్తన ముగిసిపోతుంది అంటే ఒక చాప్టర్ అవుతుంది. ఐగుప్తులోంచి బయటికి రావడం. ఇంత కష్టపడి ఎందుకు తీసుకొచ్చాడు ఈయన? ఇంత కష్టపడి ఎందుకు తీసుకొచ్చాడు అన్నది నెక్స్ట్ చెప్తాను చూడండి. ఎందుకట వారు తన కట్టలను గైకొనున్నట్లు, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లు అన్యుల భూమిని ఆయన వారికి అప్పగించును. జనుల కష్టార్జితము వారు స్వాధీనపరుచుకున్నారు. అందుకే ఇంత కష్టపడి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఎందుకు ప్రభావ తీసుకొచ్చావంటే ఒక పని ఉందిరా మీతో, మీ అందరికి ఒక పని ఉంది. ఏంటా పని? నా ఆజ్ఞలను గైకొనాలి. అందుకే వాళ్ళందరినీ తీసుకొచ్చి సీనాయి కొండ దగ్గర కూర్చోబెట్టి ఏమిచ్చాడు? ఆజ్ఞలు. ఇందుకే ఎందుకు రప్పించాడు వీళ్ళని? ఆజ్ఞలు గైకొనడానికి, ఆజ్ఞలు గైకొనడానికి, ఆజ్ఞలు గైకొనడానికి. ఈ ఆజ్ఞలు గైకొనడానికి ఎంత తతంగం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ఆజ్ఞలు వీళ్ళందరూ గైకొనడం కోసమట అబ్రహాముని ఏర్పరచుకున్నాడట, ఇస్సాకుని ఏర్పరచుకున్నాడట, యాకోబుని ఏర్పరచుకున్నాడట, వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి పరిచాడట. ఐగుప్తులో 4 తరాల పాటు వాళ్ళని కాపాడాడట. కాపాడమే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి పరిచాట. అభివృద్ధి పరిచి వాళ్ళందరినీ అద్భుతాల మధ్య బయటికి రప్పించి తీసుకుని వచ్చి అంటున్నాడు, మీరు ఓ పని చేయండి. ఏం చేయండి? నా ఆజ్ఞలను పాటించండి, నా ఆజ్ఞలను పాటించండి. మనల్ని ఎందుకు రప్పించాడు? మనల్ని ఎందుకు రప్పించాడు? మనకు కూడా అదే పని, ఇదే పని. అందుకే నిర్గమాకాండం సగం చెప్పేది ఏంటి తెలుసా? ఇశ్రాయేలుని బయటికి రప్పించడం. దేనికి రప్పించాడంటే ఆజ్ఞల్ని గైకొనడానికి, ఆజ్ఞల్ని గైకొనడానికి. ఈ ఆజ్ఞలు గైకొనడానికి ఎంత కష్టపడి తన పిల్లలను బయటికి తీసుకుని వచ్చాడు, ఎంత కష్టపడి తీసుకుని వచ్చాడు. మనలో కూడా అదే విధంగా తీసుకుని వచ్చాడు. మనకి అద్భుతాలు జరిగినాయి. మోషే ఎన్ని అద్భుతాలు చేశాడో అంతకంటే ఎక్కువ అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారు మనల్ని రక్షించడం కోసం. ఏంటి అద్భుతాలంటే మీరు గమనించండి. ఆయన నీళ్లను రక్తంగా మార్చాడు. ఈయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చేశాడు. ఇంకా చెప్పాలంటే మోషే గారి ద్వారా దేవుడు జరిగించిన ప్రతి అద్భుతాన్ని రాసేశారు, రాసినవే ఆయన జరిగించాడు. కానీ యోహాను గారు సాక్ష్యం ఇస్తే ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి రాయడానికి పుస్తకాలు సరిపోవు అన్నాడు. ఈ భూమి ఆకాశం కూడా సరిపోదు, అన్నీ ఉన్నాయి. మీరు గమనించండి, కొన్ని అద్భుతాలకి ఇశ్రాయేలు బయటకు వచ్చేసారు, కానీ ఇన్ని అద్భుతాలు చేసిన చాలామంది ఇంకా లోకంలో ఉండిపోయారు, ఇంకా బయటికి రావట్లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని బయటికి రప్పించేటప్పుడు వాళ్ళ గుమ్మాలకు గొర్రెపిల్ల రక్తాన్ని రాశారు, కానీ యేసుక్రీస్తు అక్కడ గుమ్మం ఎలాంటి చెక్క మీద అయితే రక్తం రాయబడింది, ఇక్కడ కూడా సిలువ మీద ఒక చెక్క అయితే ఆ చెక్క మీద ఆ రక్తపు మరకలు కనబడుతున్నాయి మనల్ని బయటికి రప్పించడానికి. మీరు గమనించండి, వాళ్ళు ఎర్ర సముద్రం దాటొచ్చారట. ఏం దాటొచ్చారు? ఎర్ర సముద్రం దాటొచ్చారట. మనం కూడా దాటి రావాలి. ఏంటది? క్రీస్తు రక్తం నీ కోసం సముద్రములా ప్రవహించింది.
వాళ్ళు ఎలాగైతే ఎర్ర సముద్రం మీద దాటించాడు తెలుసా, నువ్వు కూడా ఒక ఎర్రని రక్తములో తడిసి బయటికి రావాలి, బయటికి రావాలి. వాళ్ళని తీసుకుని వచ్చి సీనాయి కొండ దగ్గర కూర్చోబెట్టి ప్రత్యక్ష గుడారం వేయించాడు. మనకు కూడా ఏమేయించాడు? చర్చ్, సంఘం అనే గుడారం వేయించాడు. ఆ సంఘం అనే గుడారంలో ఏం చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలన్నీ మనకి బోధిస్తున్నాడు. ఈ సంఘంలో మీరు ఉండండి. వాళ్ళకు మన్నా పెట్టాడు, మరి మనకి తన శరీరాన్ని తన రక్తమును మనకు ప్రతిసారి మనకిచ్చి ఇది తాగండి, తాగి నిత్యం మీరు బతకండి అన్నాడు. ప్రభు ఇన్ని చేసావు కదా, ఏం చేయమంటావు అంటే అని అంటాడు. వాళ్ళకి చెప్పిందే, వాళ్ళకి ఏం చెప్పాను? నా ఆజ్ఞలను గైకొనండి. మీకు అది చెప్తున్నాను, నా ఆజ్ఞలను గైకొనండి. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞల్ని గైకొంటాడు. మీరు నిజంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొనండి. ఇశ్రాయేల్ అందరికీ చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని ప్రేమించి నేను బయటికి తీసుకుని వచ్చాను, మిమ్మల్ని అభివృద్ధిపరిచాను, మిమ్మల్ని దీవించాను, నా ఆజ్ఞలు గైకొనండి. మనకు కూడా అది చెప్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించి బయటికి రప్పించాను, మీరు కూడా ఏం చేయండి? నా ఆజ్ఞల్ని గైకొనండి. ఇది ఫస్ట్ చాప్టర్. ఇంకా చెప్పాలంటే సుమారు 18 అధ్యాయాలు అనుకుంటే ఇది కనపడుతుంది. నిర్గమాకాండం మొదటి నుంచి 16-18 అధ్యాయాల వరకు ఈ చరిత్ర కనపడుతుంది. 18 నుంచి చరిత్ర మారుతుంది. ఎందుకంటే ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు అలా గాడి తప్పారు. అది కూడా మొదలెడదామా? వద్దులేండి, కీర్తన అయిపోయింది కదా, అది మీకోసం చిన్న కీర్తన తీసుకొచ్చాను. దానికి ఇంకోటి ఉంది కీర్తన, 78వ కీర్తన. అది చూడండి ఎంత ఉంటుందో, ఒకసారి చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయి. ఇది మధ్యలోంచి మొదలెట్టాం మనం, 45 వచనాలు ఉన్నాయి. 78వ కీర్తన ఎన్ని వచనాలమ్మా? 72 వచనాలు. దాంట్లో ఈ చరిత్ర అంతా, వాళ్ళకి ఏమిచ్చాడు, వాళ్ళు ఎలా దారి తప్పిన తర్వాత ఏం జరిగింది, ఆ మిగిలిన చరిత్ర అంతా అక్కడ కనపడుతుంది. దాన్ని మొదలు పెడితే అవదు. కాబట్టి సగం వరకు శాయశక్తుల వివరించడానికి ట్రై చేసిన, అది కూడా వెర్స్ టు వెర్స్ కాదు, క్లుప్తంగా. అది కూడా భక్తులు నిర్గమాకాండంలోంచి తీసుకున్నటువంటి సారాంశం. అందుకే నా ఒపీనియన్ చెప్పలేదు. ఆల్రెడీ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తుల చేత రాయించిన కీర్తనలో నిర్గమాకాండం సారాంశం. అది 18 అధ్యాయాల సారాంశం అని మీరు అనుకుంటే, మిగిలింది ఇంకన్నీ సుమారు ఒక 22 అధ్యాయాలు. ఆ 22 అధ్యాయాల సారాంశం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి, ప్రతీదీ తెలుసుకోండి, నేర్చుకోండి, దినదినం వర్ధిల్లండి. గిఫ్ట్లు ఇవి కాదు, ఫ్రిడ్జ్లు ఇంకోటి ఏంటి ఇంకేమున్నాయి, వాషింగ్ మెషిను, ఇవి కాదు. ఫ్రిడ్జ్ ఎందుకు? ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా వారానికి కాకపోతే 2 వారాల కన్నా పాడైపోద్ది. కానీ ఇంకో ఫ్రిడ్జ్ ఉంది, దాంట్లో మనల్నే పెట్టుకోవచ్చు. ఏ ఫ్రిడ్జ్? యేసుక్రీస్తు. ఆయన యందు మన జీవము దాచిపడాలి. ఫ్రిడ్జ్లో దాచుకుందాం అనుకోకండి, ఫ్రిడ్జ్లో కూరగాయలు మాత్రమే దాచుకుంటాం. క్రీస్తులో అయితే నీ జీవాన్ని నువ్వు దాచుకోవచ్చు. వాషింగ్ మెషిన్ డైలీ వేసుకున్న బట్టలు ఉతుక్కోవాలి, కానీ ఒకటేసారి వాషింగ్ మెషిన్ ఏంటది? ఆయన రక్తములో మన వస్త్రములు ఉతుక్కుంటే ఇక మళ్ళీ ఉతుక్కొక్కల. కాబట్టి ఈ వాషింగ్ మెషిన్ కదా, ఆ వాషింగ్ మెషిన్ కొనుక్కుందాం. అది కొనుక్కోక్కర్లా, డైరెక్ట్గా ఏం చేస్తారు? ఫ్రీ. ఇంకోటి ఏంటి గిఫ్ట్? మిక్సీయా? వద్దులేండి. కాబట్టి అవి కలుపుకుందాం, నిత్య జీవనం పొందుదాం. అది దేవుడు మన కోసం చేసినటువంటి నిజమైన వాగ్దానం. వాటి కోసం ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుడి దగ్గర మంచి సందేశం ఇచ్చారు మా అందరికి కూడా. మన వాళ్ళకి కూడా చెప్పారు. అది మా 39 కీర్తన మాకు గుర్తుంది, చాలా బాగా చెప్పారు.